హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పండగ రోజున చేయవలసిన 6 ముఖ్యమైన పనులు ఏమిటి, ఉగాది పచ్చడి స్వీకరణ సమయంలో పఠించవలసిన శ్లోకం ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఉగాది రోజున ఖచ్చితంగా చేయవలసిన పనులు. ఈ పనులని గనక ఉగాది రోజు ఎవరైతే చేస్తారో వారి కుటుంబము ఆ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు. ఇక మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉగాది రోజు చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, ముందుగా ఉగాది పండగ రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి తల స్నానం చేయాలి. ఈరోజు మాత్రం ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయడం చాలా మంచిది. ఈరోజు నూతన వస్త్రాలు ధరించి మంగళప్రదంగా తయారవ్వడం మంచిది. ఇంట్లో ఉన్న పూజా మందిరంలో చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకొని నిష్ఠతో పూజ చేసుకొని దీపారాధన చేసుకోవాలి. కుటుంబ సమేతంగా ఇంటి దేవతకి నమస్కరించుకోవాలి. ఉగాది రోజున ధ్వజారోహణ చేయడం చాలా మంచిది. అనగా కాషాయ జెండను తీసుకువచ్చి ఇంటికి కడితే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఇక ఉగాది రోజు నుంచి 4 నెలల పాటు చలివేంద్రాన్ని పెట్టడం వలన చక్కటి ఫలితం కూడా లభిస్తుంది. ఈ 4 నెలల వరకు ఎండ తీవ్రత వలన వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బాటసారులకి సహాయం చేయడంతో పాటు మనకు ఎంతో మంచి పుణ్యం లభిస్తుందని చెబుతారు. నెక్స్ట్ రెండవది వచ్చేసి, ఈ కాలంలోనే ఎక్కువగా పక్షులు కిచకిచమనుకుంటూ ఇంటి ముందరికి వస్తూ ఉంటాయి కాబట్టి పక్షులకి మరియు జంతువులకి నీరు మరియు ఆహారం ఏర్పాటు చేయడం ద్వారా విశేష ఫలితాన్ని పొందవచ్చు. పైగా పితృదేవతలు కూడా సంతోషపడతారట. ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పని, ఉగాది రోజు ఖచ్చితంగా వేప పువ్వు తినాలి. ఎలాగో మనం వేప పువ్వును ఉగాది పచ్చడిలో వాడతాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉగాది పచ్చడి తినేలా చూసుకోవాలి. ఉగాది పచ్చడి తినేటప్పుడు చదువుకోవలసినటువంటి శ్లోకం ఏమిటి అంటే, శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచః సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం. ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకొని తినడం వల్ల లేదా త్రాగడం వల్ల సర్వవ్యాధి నివారణ మరియు సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే వేపతో పాటుగా షడ్రుచులని సేవించాలని చెప్పబడింది. కాబట్టి మన భారతదేశంలో ఆచారాలు సాంప్రదాయాలకి అనుగుణంగా షడ్రుచులతో తయారు చేసిన, అనగా తీపి, ఉప్పు, కారము, వగరు, పులుపు, చేదు కలిపి ఈ 6 రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది పండగ రోజున సాయంత్రం సమయంలో పంచాంగ శ్రవణం చేయడం వలన ఆ సంవత్సరం అంతా జరగబోయే గ్రహచార విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా పంచాంగ శ్రవణం చేయడం వలన రాబోయే కాలంలో అవసరమయ్యే గ్రహశాంతి, హోమము, గ్రహణాల సమయము మొదలగునవి తెలుసుకునే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది పండగ రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉగాది పచ్చడిని స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనమందరము ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.